రాశి ఫలాలు. ఇప్పుడు మన స్టార్ మాలో ఆదివారం ఉదయం 7 గంటలకు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం గురువారం 13 ఫిబ్రవరి 2025. పాడ్యమి రాత్రి 8 గంటల 22 నిమిషాల వరకు, మఖా నక్షత్రం రాత్రి 9 గంటల 6 నిమిషాల వరకు, వర్జం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 21 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 11 గంటల 17 నిమిషాల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. మేషరాశి. కొత్త ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. రీసెర్చ్కు సంబంధించినటువంటి అంశాలు కాస్తంత నెమ్మదిగా సాగుతాయి. వృషభ రాశి. గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి విలువైన వస్తువులను బహుమతులుగా ఇస్తారు. మిథున రాశి. శుభకార్య విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు మీరు అనుకున్న విధంగా నెరవేరుతాయి. కర్కాటక రాశి. గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి. రుణ సంబంధమైన సమస్యల నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు. సింహరాశి. మీకున్న ఆలోచనలు మీరు చేసే ప్రయత్నాలకు పొంతన కుదరకపోవచ్చు. ఎన్నో ఆటంకాల ద్వారా అనుకున్న ఆలోచనలను ప్రవేశపెట్టలేకపోవచ్చు. కన్యారాశి. కొత్త ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా వ్యాపారాన్ని ముందుకు నడపగలుగుతారు. తులారాశి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు. వాళ్ళ ద్వారా శుభవార్తలను వింటారు. వృశ్చిక రాశి. చదువు నిమిత్తం మంచి ఆలోచనలు, మంచి ప్రయత్నాన్ని చేయగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. శుభకార్యానికి సంబంధించిన అంశాలు ముడిపడతాయి. ధనస్సు రాశి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు, ప్రచారాలు ప్రజాదరణ నోచుకుంటాయి. భూ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. మకర రాశి. మీరు చేసిన ఒక ఉపకారం తిరిగి మీకు వస్తుంది. ఒక మంచి శుభవార్తను వినగలుగుతారు. కుంభరాశి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలికమైన సమస్యల నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు. మీనరాశి. క్రియేటివిటీ మరింతగా పెరుగుతుంది. సాహిత్యకారులకు సన్మానాది యోగాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.